హాయ్ ఎవ్రీవన్, 10 నిమిషాల్లో రెడీ అయ్యి మసాలా కర్రీ చూపిస్తున్నాను నేను ఇక్కడ. అదేనండి మునక్కాడ ఆలు మసాలా కర్రీ. దీనికోసం అన్నీ సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదన వేయించుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు వేసి బాగా కలుపుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదండి మునక్కాడలోను ఆలు, ఇవి కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల నేను పల్లీలు, నువ్వులు వేయించి పొడిగొట్టుకున్నాను. ఇవేనండి మసాలా, అంతే, ఎక్కువ వాడలేదు. ఇవి ఉడికాయ లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ముందే పొడిగొట్టుకున్నటువంటి నువ్వులు, పల్లీల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి. ఇది చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ ఎంతో టేస్ట్ ఉంటుంది. ఈజీ సింపుల్ మునక్కాడ ఆలు కర్రీ రెడీ.